మనందరి కల మంచి జీవితం, సొంత ఇల్లు కదా. ఈ సొంతింటి కళ నిజం అవ్వాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వేదాలలో, శాస్త్రాలలో లేని చాలా సులభమైన మార్గం ఒకటి ఉంది. తిరుమల ఆలయంలో శ్రీవారి దర్శనం అయ్యిందే, విమాన ప్రదక్షిణ దాటిందే యోగ నరసింహస్వామి ఆలయం ఉంది కదా. వెనక వైపు ఈశాన్య మూలాన ఒక స్తంభం ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ స్తంభానికి పూజలు చేస్తుంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ స్తంభం వెనక రహస్యం ఏంటంటే, అదే శ్రీవారి ఆలయాన్ని ప్రారంభించేటప్పుడు నాటిన మొదటి స్తంభం. ఆ స్తంభానికి నమస్కరించుకొని, ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకొని మనసులో ఉన్న సొంతింటి కలను నెరవేర్చామని వెంకటేశ్వరునికి మొక్కుకోవాలి. ఆ తర్వాత 3 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి జీవితంలో సొంతింటి కళ నెరవేరుతుందని నమ్మకం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద దారాలతో భక్తులను అటువైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. మీలో ఎంతమందికి ఈ స్తంభం గురించి తెలుసో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశ.